వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వ్యాక్స్. ఈరోజు మనం ఐబ్రోస్ వ్యాక్సింగ్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది థ్రెడ్డింగ్ చేసుకుంటారు అండ్ 99% థ్రెడ్డింగే చేసుకుంటారు వ్యాక్సింగ్ కంటే. బట్ ఈ మధ్య రీసెంట్గా నేను వ్యాక్సింగ్ స్టార్ట్ చేశాను. ఐబ్రో థ్రెడ్డింగ్ కంటే వ్యాక్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఐబ్రో థ్రెడ్డింగ్ వచ్చేసి బిట్ ఒక్కొక్కటి లాగుతాము, చాలా పెయిన్ వస్తుంది. వ్యాక్సింగ్కి పెయిన్ ఉండదని నేను చెప్పను, వ్యాక్సింగ్కి కూడా పెయిన్ ఉంటుంది. బట్ వ్యాక్సింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ కొంచెం కూడా తేడా రాకూడదు. కొంచెం మీరు అప్లికేషన్ తేడా వచ్చినా మీకు షేప్ పోతుంది. సో అప్లికేషన్ నీట్గా జాగ్రత్తగా నేను చాలా క్లోజ్గా మీకు చూపిస్తాను. నేను సెల్ఫ్గా చేసుకున్నాను. నేను అప్పుడప్పుడు ఐబ్రో వ్యాక్సింగ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఇలా వీడియోస్ చేస్తాను. నేను బేసిక్గా ఒక బ్యూటీషియన్ని అండ్ ఇలా వీడియోస్ చేస్తున్నాను. సో థ్రెడ్డింగ్కి నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ త్వరగానే వస్తాయి. సో తొందరగా కనిపిస్తే నాకు డిస్కంఫర్ట్గా ఉంది. ప్రతిసారి ఆ ప్లక్ చేసుకోవాలంటే పెయిన్గా ఉంది. అండ్ ప్లక్కింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి మీకు బ్లడ్ కూడా స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడైనా ఒక జస్ట్ స్కిన్ కొంచెం పట్టినా చాలు అక్కడ మళ్ళీ పుండులాగా పడిపోవడం, మచ్చ పడిపోవడం. ఈ గోల్ అంతా ఎందుకంటే నేను ఈ మధ్య శుభ్రంగా వ్యాక్సింగ్ అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. అదేంటో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ట్యాగ్ అని కొట్టేసేయండి. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఏ ప్రాసెస్కి అయినా సరే హెయిర్ అనేది పడకూడదు కదా. వ్యాక్సింగ్లో హెయిర్ పడితే మళ్ళీ ఏముంది, చక్కగా ఆ వ్యాక్సింగ్ పడ్డ హెయిర్ కూడా పోతుంది. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ హెయిర్ టై చేసుకోవాలి. ఉంటే హెడ్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ పౌడర్ మీకు జనరల్గా ప్రీ వ్యాక్స్ పౌడర్స్ దొరికితే మీరు అదైనా వాడచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఈజీగా జనరల్గా పాండ్స్ పౌడరే వాడుతున్నాను. పాండ్స్ కాకపోతే వైట్ టోన్ ఎనీ పౌడర్, వైట్ కలర్ పౌడర్ ఏదైనా వాడచ్చు, కాంపాక్ట్ కాదు. ఇదిగోండి, జస్ట్ నాకు ఇక్కడ ఐబ్రో లాస్ట్ వీడియోలో నేను ఫేషియల్ వ్యాక్సింగ్ చూపించాను కదా, మీరు చూసి ఉండకపోతే ఆ వీడియో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, అందుకే కొంచెం పౌడర్ ఎక్కువ అప్లై చేశాను. నేను వ్యాక్స్ మెల్ట్ చేసుకున్నాను. ఓజోమాక్స్ వ్యాక్స్ హీటర్ వాడుతున్నాను అండ్ బీన్స్ వ్యాక్స్ వాడుతున్నాను. మామూలుగా అయితే మనం హ్యాండ్స్కి వచ్చేసి మామూలుగా చాక్లెట్ వ్యాక్స్ అలా వాడుతుంటాం కదా, స్లీక్ వ్యాక్స్. బట్ నేను ఇక్కడ బీన్స్ వ్యాక్స్ వాడుతున్నాను, ఎందుకంటే ఫేస్కి మనం మా స్ట్రిప్స్ పెట్టి లాగడం వేరే వాళ్ళకైతే ఈజీ, బట్ సెల్ఫ్గా అయితే చాలా కష్టం. అండ్ నాకైతే ఆ వ్యాక్స్కి 1 or 2 హెయిర్ ఫేస్ మీద ఆగిపోవచ్చు, బట్ ఈ బీన్స్ వ్యాక్స్కి చాలా ఈజీగా మొత్తం హెయిర్ వచ్చేస్తుంది. సో ఐ ప్రిఫర్ టు యూస్ బీన్స్ వ్యాక్స్. సో కొంచెం వేడిగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇది ఫేస్ మీద ఎక్కువ హీట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఫేస్ మీద ఎక్కువ హీట్ తీసుకుంటే మీకు స్కిన్ కాలే ఛాన్సెస్ ఉంది అండ్ బాగా రెడ్డిష్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను మీడియం హీట్ తీసుకుంటున్నా. అండ్ మీకు నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బాగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు తీసుకుంటే హెయిర్ ఈజీగా వస్తుంది, కానీ మీకు ఏంటంటే ఈ ర్యాపింగ్ అప్పుడు కష్టం ఉంటుంది. 2-3 లేయర్స్ అప్లై చేసుకోవాలి. సో నా టిప్ ఏంటంటే, నేను ట్రై చేసిన మీడియం హీట్, అంటే మీకు ఇలా కొంచెం థిక్గా ఉంటుంది. మీడియం హీట్లో అయితే థిక్గా వస్తుంది, చూసారా. సో ఇలా నేను తీసేసుకున్నాను. ఇట్లా జస్ట్ ఇట్లా అనుకోండి, లేకపోతే మీకు ఇంకా తీగలుగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా వ్యాక్స్ తీసేసాను. సో మీకు ఐబ్రోస్ కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఐ కన్ఫర్మ్డ్ ఇట్ మీడియం హీట్లో ఉంది. సో నేను క్లోజ్ షాట్లో చూపిస్తున్నాను. మామూలుగా అయితే నాకు ఈ కెమెరాలో అలవాట్లేదు ఫ్రెండ్స్. మీకోసం చూడండి ఎంత కష్టపడుతున్నాను. నేను ఇంత కష్టపడుతున్నందుకు మీరు లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే కదా ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ నేను చూపిస్తాను. అండ్ మీరు లైక్ చేయకుండా కమెంట్ చేయకుండా ఏదో చూసి పెట్టేశారనుకోండి, నాకు ఎంకరేజ్మెంట్ రాదు కదా. సో చూడండి, సో షేప్ వైజ్గా జాగ్రత్తగా
మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే అది అప్లై చేసుకోండి, లేదా పోస్ట్ వ్యాక్స్ క్రీమ్స్ ఉంటే అవైనా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నేను చక్కగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటాను. చక్కగా చూసేయండి, ఐబ్రోస్ చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. చూసారా నా ఫైనల్ లుక్? స్టిక్కర్ పెట్టుకున్నాను, ఎంత బాగుందో. సో మీకు ఇప్పుడు వెంటనే చేశాను, ఒక్క 5 minutes కూడా కాలేదు కాబట్టి లైట్ రెడ్డిష్గా అనిపిస్తుంది. బట్ నేను ఒక 1 hour తర్వాత బయటకు వెళ్తాను. సో బయటకు వెళ్ళాక మీకు ఫొటోస్ తీసాను, ఆ ఫొటోస్ ఫైనల్లో పెడతాను. తప్పకుండా చూడండి, చూడగానే మీకు చేసుకోవాలని గ్యారంటీ అనిపిస్తుంది. సో ఈ వీడియో మొత్తం చూసినందుకు సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. చూడండి ఐబ్రో చూడండి, ఎక్కడ ఒక్కటి కూడా ఎక్స్ట్రా లేదు. చూడండి ఇక్కడ కూడా ఎక్కడ స్క్రాచ్ కానీ బ్లీడింగ్ కానీ ఏం లేదు. మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసాక మీకు ఒకే ఒక్క డౌట్ ఉండొచ్చు, ఏం లేదు, మనం వ్యాక్స్ ఎప్పుడు హెయిర్ గ్రోత్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి అండ్ టైట్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేసేటప్పుడు టైట్గా పట్టుకోకపోతే ఖచ్చితంగా బ్లీడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది బేసిక్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీరు ఇలా టైట్గా పట్టుకొని ట్రాక్ చేయండి, అప్పుడు మీకు ఐబ్రోస్ ఈజీగా ఉంటుంది. ఇది మీరు న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు. న్యాచురల్ వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనిపిస్తుందా? మీరు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో న్యాచురల్ వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా నేను చూపిస్తాను. బట్ నేనైతే బీన్స్ వ్యాక్స్తో నేను ఇప్పుడైతే చూపించాను. మామూలు వ్యాక్స్ కన్నా బీన్స్ వ్యాక్స్ అయితే మచ్ ప్రిఫరబుల్ అండి. చూడండి, ఈవెన్ సింగిల్ హెయిర్, మొన్న ఫేషియల్ వ్యాక్సింగ్ చేసుకున్నా, ఈరోజు ఐబ్రో వ్యాక్సింగ్ చేసుకున్నాను, ఎక్కడ హెయిర్ అనేది లేదు. సో నేను మీకు ఫైనల్ లుక్ కావాలంటే ఒక 1 hour తర్వాత బయటకు వెళ్తాను, ఆ ఫొటోస్ మీకు లాస్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ తప్పకుండా ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ట్యాంక్ మన కట్టేసేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు, డైలీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో మీ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్, జై హింద్.